నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ లెసన్ ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్నటువంటి పోయట్రీ పాఠ్యాంశం యూనిట్ 1లో నుంచి సోనెట్ 30 అనేటటువంటి లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఏ సెమిస్టర్ వాళ్ళకైనా సిలబస్లో ఉంటే ఈ లెసన్ని వినండి. ఈ లెసన్కి సంబంధించినటువంటి సమ్మరీ అనేటటువంటిది మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఒక పోయం అనమాట. దీన్ని విలియం షేక్స్పియర్ గారు రచించడం జరిగింది. ఈ పోయంకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఒకసారి నా వీడియో చివరి వరకు వింటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక లెసన్లకు సంబంధించినటువంటి పీడిఎఫ్ మరియు మిగిలిన లెసన్ల లింకులు అనేటటువంటివి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చూడండి. ద ప్రజెంట్ లెసన్ సోనెట్ 30 విచ్ వాజ్ రిటన్ బై విలియం షేక్స్పియర్. ఇక్కడ సోనెట్ అంటే ఏంటంటే ఒక రకమైనటువంటి ఇంగ్లీష్ లిటరేచర్ పోయం అనమాట. 30 అనేటటువంటిది ఏంటంటే విలియం షేక్స్పియర్ గారు బ్రతుకున్నంత వరకు ఒక 154 సోనెట్స్ రాసిండనమాట. డిఫరెంట్ టైం పీరియడ్లో డిఫరెంట్ కాన్సెప్ట్లతో. ఈ సిరీస్లో ఈ మొత్తం 154 సోనెట్స్ ఉంటాయి కదా, ఈ సిరీస్లో 30వ సోనెట్ అనమాట ప్రజెంట్ లెసన్. సో ఈ లెసన్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మీరు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూస్తున్నారు కదా. ఒక టౌన్ కానుకొని ఒక చెట్టు కింద ఒక రైటర్ ఒక దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు ఒక చిత్రం ఉంది కదా. సో ఎగ్జాక్ట్లీ కాన్సెప్ట్ అనేటటువంటిది కూడా ఈ చిన్న ఇమేజ్తో ముడిపడి ఉంటుంది. మీరు చివరి వరకు వినండి. లెసన్కి సంబంధించినటువంటి అబౌట్ ది ఆథర్లోనే సమ్మరీ అనేటటువంటిది అంతర్లీనంగా ఉంది. సో పోయం థీమ్ అట్లాగే ఒరిజినల్ పోయం సమ్మరీ తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాల్లో చూద్దాం. ఇక్కడ మనం అబౌట్ ది ఆథర్ చూసినట్లయితే మీరు సమ్మరీ రాసేటప్పుడు కూడా అబౌట్ ది ఆథర్ కొంత రాయాలి. విలియం షేక్స్పియర్ వాజ్ అన్ ఇంగ్లీష్ పోయెట్, ప్లే రైట్ అండ్ యాక్టర్. విలియం షేక్స్పియర్ గారు 1564 సంవత్సరంలో జన్మించడం జరిగింది మరియు 1616 సంవత్సరంలో మరణించడం జరిగింది. డేట్ ఆఫ్ బర్త్ అనేటటువంటిది ఎగ్జాక్ట్లీ ఉండదన్నమాట. April 23 అని April 26 అని చెప్పి మిస్కన్ఫ్యూజ్గా ఉండడం జరుగుతుంది. హూ ఈజ్ కన్సిడర్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్స్ టు ఎవర్ యూజ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో గొప్ప రచనలు చేసినటువంటి రచయిత అని చెప్పి చెప్పుకోవచ్చు. విలియం షేక్స్పియర్ ఈజ్ కన్సిడర్ ద గ్రేటెస్ట్ డ్రామటిస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అన్ని దశాబ్దాలలో అందరు కవుల కంటే గొప్పగా రచనలు చేసినటువంటి డ్రామటిస్ట్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో గ్రేటెస్ట్ రైటర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అట్లాగే విలియం షేక్స్పియర్ కన్సిడర్ ఇంగ్లాండ్ నేషనల్ పోయెట్, ఇంగ్లాండ్కు సంబంధించినటువంటి జాతీయ రచయిత అని చెప్పి గుర్తింపు పొందడం జరిగింది. బర్డ్ ఆఫ్ హెవెన్ అనేటటువంటి బిరుదు కూడా రావడం జరిగింది. ఈయన ఎన్నో రచనలు చేయడం జరిగింది, ఎన్నో నాటకాల్లో భాగస్వామ్యం కలిగి ఉండడం జరిగింది. యాక్టర్ కాబట్టి అంటే రంగస్థలం మీద నాటకాలు వేసినటువంటి రచయిత. అట్లాగే కన్సిస్ట్ ఆఫ్ సమ్ 39 ప్లేస్ అంటే 39 నాటకాలు, 154 సోనెట్స్ని రచయిత రచించడం జరిగింది. ద ప్రజెంట్ పోయం పర్టికులర్గా మనం తీసుకున్నటువంటి ఈ సోనెట్ 30 అనేటటువంటిది వాజ్ రిటన్ బై విలియం షేక్స్పియర్, ఫస్ట్ పబ్లిష్డ్ ఇన్ 1609 యాజ్ పార్ట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ 154 సోనెట్స్. ఇది 154 సోనెట్స్లో భాగంగా 30వ సోనెట్ అనమాట. సో సోనెట్ 30 వాజ్ మోస్ట్లీ లైక్లీ రిటర్న్ ఇన్ ద ఎర్లీ 1590s. అంటే రచయిత పుట్టిన తర్వాత ఎప్పుడు పుట్టిండు? 1564లో పుట్టిండు. ఆ తర్వాత ఎప్పుడు మరణించిండు? 1616లో మరణించడం జరిగింది. కానీ ఈ రచన ఏదైతే ఉందో 1590లోనే అంటే తన యంగేజ్లోనే దీన్ని రాసిండు అనమాట. ఎట్ దిస్ టైమ్ షేక్స్పియర్ వాజ్ ఏ యంగ్ ప్లే రైట్ అంటే యువ నాటక రచయిత. అట్లాగే రీసెంట్లీ అరైవ్డ్ ఇన్ లండన్. ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ కీవర్డ్స్లో కూడా మీకు ఇది ఒకటే వర్డ్ మెన్షన్ చేసిన ఇక్కడ అబౌట్ ది ఆథర్లో. అట్లాగే డిస్పైట్ ఇట్స్ ఆథర్స్ యంగ్ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్ ద పోయం బ్రూడ్స్ ఆన్ లైఫ్స్ డిసప్పాయింట్మెంట్స్. అంటే రచయిత ఇన్ఎక్స్పీరియన్స్గా ఉన్నప్పుడు, యంగ్గా ఉన్నప్పుడు ఈ పోయం రాయడం జరిగింది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ చూడండి, విలియం షేక్స్పియర్ వాజ్ యంగ్ ప్లే రైట్ అంటే యువ నాటక రచయిత, రీసెంట్లీ అరైవ్డ్ ఇన్ లండన్. అంటే ఇక్కడ చూడండి విలియం షేక్స్పియర్ గారు ఇంగ్లీష్ పోయెట్ కదా, ఇంగ్లాండ్లో లండన్లో జీవించినటువంటి వ్యక్తి. కానీ లండన్ రూరల్ బ్యాక్గ్రౌండ్లో జీవించినటువంటి రచయిత. కానీ తను యువకుడిగా ఉన్నప్పుడు పెళ్ళైనాక ఒక 19-20 సంవత్సరాల వయసులో తను లండన్కి వెళ్ళిండు అనమాట. సో మీకు థీమ్ అనేటటువంటిది ఇదే కాన్సెప్ట్లో ఉండడం జరుగుతుంది. మీరు లెసన్కి సంబంధించినటువంటి థీమ్ ఒకసారి చూసినట్లయితే మనం ఒక ఇమేజ్ చూస్తున్నాం కదా స్క్రీన్ మీద. ఈ ఇమేజ్లో విలియం షేక్స్పియర్ గారు ఎంగేజ్గా ఉన్నప్పుడు, ఎంగేజ్లో ఉండి తన రూరల్ ఏరియాలో తన గ్రామంలో తన ఫ్రెండ్స్తో ఆయన మధ్య కనెక్షన్ ఉన్నాయి అనమాట. ఆ గ్రామంలో సన్నిహితాలు, లవ్, ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉన్నారనమాట. సో ఆ తర్వాత కొంతకాలానికి ఆయన ఎక్కడికి వెళ్ళిండు? లండన్కి తను వలస వెళ్ళిండు అనమాట కొంతకాలానికి. సో అక్కడ
తను జీవిస్తున్నాక కొన్ని రోజుల తర్వాత లైఫ్ డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి కదా. గ్రామంలో ఉన్నప్పుడు మనం ఏదైనా విలేజ్లో ఉన్నాం అనుకోండి, మనమే ఎగ్జాంపుల్, మన ఫ్రెండ్స్ ఉంటారు, అరే మామ అటు వెళ్దాం రారా అంటే, చాయ్ తాగడానికి వెళ్దాం రా అంటే, వాళ్ళందరూ ఎంత పవర్గా మన చుట్టూ ఉంటారు, మనం చెప్పినట్లు ఉంటారు. అదంతా రూరల్ ఏరియా నుంచి వచ్చినటువంటి రచయితకు అర్బన్ ఏరియాలో అదంతా లభించలేదన్నమాట. సో తన ఫాస్ట్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, లవ్ గురించి కావచ్చు, లాస్ పవర్, ఇవన్నీ అంశాల మీద లైఫ్ డిసప్పాయింట్మెంట్స్ రిగ్రెట్గా ఈ పోయం అనేటటువంటి సోనెట్ 30 ఉండడం జరిగింది. ఇక్కడ ఫ్రెండ్షిప్ అండ్ లవ్ మీద ఈ పోయం అనేటటువంటిది 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉండడం జరిగింది. ఓవరాల్గా ఏం కాన్సెప్ట్ చెప్తానంటే, హ్యూమన్ నీడ్ ఫర్ కనెక్షన్, అంటే మనిషి సత్సంబంధాలను కోరుకుంటాడు అనేటటువంటి కాన్సెప్ట్ని చెప్పడం జరుగుతుంది. మీరు ఈ ఒక్క ఇమేజ్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ ఇమేజ్లో ఉన్నటువంటి కాన్సెప్టే మీకు లెసన్ అనమాట. ఏముంది, యంగ్గా ఉన్నప్పుడు రచయిత సిటీకి వెళ్ళిండు అనమాట. వెళ్ళినప్పుడు ఆయన బాధగా ఫీల్ అయ్యాడు, నా ఫ్రెండ్స్ని కోల్పోయినా, మా ఇల్లుని కోల్పోయినా, నేను లవ్ కోల్పోయినా అనేటటువంటి కాన్సెప్ట్ని పొందినమాట. ఇక్కడ ఈ సొనెట్ నేమ్ ఏంటంటే, మీరు లెసన్కి సంబంధించినటువంటి సమ్మరీ రాస్తున్నప్పుడు కూడా ఫస్ట్ లైన్లోనే రాయాలి, వెన్ టు ద సెషన్స్ ఆఫ్ స్వీట్ సైలెంట్ థాట్ అనమాట. ఈ సొనెట్ 30కి సంబంధించినటువంటి నేమ్. ఇక్కడ సొనెట్ అనేటటువంటిది ఏంటంటే, సొనెట్ మీన్స్ ఏ పోయం ఆఫ్ 14 లైన్స్ ఇన్ తెలుగు. ఇది ఒక 14 లైన్ల పోయం అనమాట. ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఇటాలియన్ వర్డ్ సొనెట్టో. సొనెట్టో అనేటటువంటి ఇటాలీ వర్డ్ నుంచి రావడం జరిగింది, విచ్ మీన్స్ ఏ లిటిల్ సౌండ్ ఆర్ సాంగ్ అనమాట. అంటే ఇది ఒక చిన్న పాట లేదా చిన్న గేయానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఒక 14 లైన్లు ఉంటాయి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు సొనెట్ 30 నేమ్ ఏంటి, వెన్ టు ద సెషన్స్ ఆఫ్ స్వీట్ సైలెంట్ థాట్ అనమాట. మీరు ఎగ్జాక్ట్లీ ఇది ఎగ్జామ్లో ఖచ్చితంగా రాయాలి. మొత్తం ఇందులో 14 లైన్లు అనేటటువంటివి ఉండడం జరిగింది. సో ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి. అప్పర్ పార్ట్లో 8 లైన్స్, లోయర్ పార్ట్లో మీకు 6 లైన్స్ ఉండడం జరిగింది. పై ప్రాంతంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ 6, కింద ఉన్నటువంటి ఈ 2 కాన్సెప్ట్ల నుంచి ఫ్రెండ్షిప్, లవ్, సాడ్నెస్, రిగ్రెట్, పాస్ట్, లాస్, పవర్, ఇటువంటి కాన్సెప్ట్లు ఈ పోయంలో ఉండడం జరిగింది. సమ్మరీ చూద్దాం. సమ్మరీ రాసేటప్పుడు కూడా మీరు పోయం ఇంట్రడక్షన్ అని పెట్టి అబౌట్ ది ఆథర్ అని చెప్పి, అబౌట్ ది ఆథర్ కాన్సెప్ట్ ఇంతకుముందు నేను చెప్పినటువంటి కాన్సెప్ట్ రాయండి. ఆ తర్వాత పోయం ఇంట్రడక్షన్ రాయాలి. సొనెట్ 30 బిగిన్ విత్ ద స్పీకర్స్ రీకాలింగ్ ద పాస్ట్, అంటే రచయిత తన పాస్ట్ని రీకాల్ చేసుకుంటున్నటువంటి సందర్భంలోనిది ఈ సొనెట్ 30 అనమాట. ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ యూ నో దట్ వెన్ హీ రిమెంబర్స్ ద పాస్ట్ ఇట్ విల్ కాజ్ హిమ్ సాడ్నెస్, అంటే ఆయన ఎప్పుడు తన పాస్ట్ని రీకాల్ చేసుకుంటున్నా సరే అది తనకు సాడ్నెస్ని, బాధను, దుఃఖాన్ని మాత్రమే ఇస్తుందని చెప్పి రచయితకు తెలుసు. ఈ హ్యాజ్ మెనీ రిగ్రెట్స్, అంటే తను అనేక అసంతృప్తులను ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ అనమాట. హీ లెట్ గో అ ప్లేస్ దట్ హీ విల్ నెవర్ సీ అగైన్ అండ్ పీపుల్ హీ లాస్ట్, అంటే తను రూరల్ ఏరియాలో ఉన్నప్పుడు తను కోల్పోయినటువంటి అనే అంశాలు ఎన్నో ఉన్నాయి కదా. సో తనకు అర్బన్ ఏరియాలోకి వచ్చిన తర్వాత తనకు ఏమీ లభించలేదు. తను యాక్టర్ అవ్వాలని చెప్పి యాక్చువల్లీ లండన్కి వచ్చింటాడు అనమాట. అంతే. మీకు లెసన్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందనే కాన్సెప్ట్ కూడా చెప్తా. తను గ్రామంలో ఉన్నప్పుడు తను పొందినటువంటి ప్రేమలు, ఫ్రెండ్షిప్, ఇవన్నీ తనకు కొన్నాళ్ళ తర్వాత వెళ్ళిపోయినాయి అనమాట. అంటే తను చాలా చిన్న ఏజ్లోనే వెళ్ళిండు. 1564లో పుట్టిండు కదా. 1585 టైం పీరియడ్లో ఈయన ఎక్కడికి, లండన్ ప్రాంతానికి వెళ్ళిండు అనమాట. సో చాలా చిన్న ఏజ్. సో అక్కడికి వెళ్ళిన కొన్ని రోజులకే 1590 ఆ టైం పీరియడ్లో ఈ సొనెట్ 30 అనేటటువంటిది రాసిండు అనమాట. ఎర్లీ 1590స్లో రాయడం జరిగింది. చాలా ఫేమస్ కావడం జరిగిందని చెప్పడం జరిగింది కదా ఇందాక. సో అట్లా ఇన్ కంక్లూడింగ్ ద స్పీకర్ అడ్రస్ ఏ పర్సన్ ఈ హర్ డిస్క్రైబ్డ్ ఓన్లీ యాజ్ డియర్ ఫ్రెండ్ అని చెప్పి తను సారోగా ఫీల్ అవుతూ, దుఃఖంగా ఫీల్ అవుతూ తన ఫ్రెండ్ గురించి, తన లవ్ గురించి ఇందులో రాయడం జరుగుతుంది. ఈయన కోల్పోయినటువంటి లాస్, అట్లాగే ఈయన ఎక్స్పీరియన్స్లో ఏమేమి ఉన్నాయి అనేటటువంటి పాస్ట్ గురించి ఈయన ఫీలింగ్ సారోగా, దుఃఖంతో ఇవన్నిటిని రీకాల్ చేసుకుంటున్నాను అనమాట. ఈ రీకాల్ చేసుకుంటున్న ప్రతిసారి సో మెనీ రిగ్రెట్స్ ఆయన లోపల మిగిలిపోయినాయి. కానీ ఆ విషయాలన్నీ కూడా రచయితకు తెలుసు. కేజీఎం సాడ్నెస్, అంటే ఖచ్చితంగా అది నాకు సాడ్నెస్ తీస్తుంది అని చెప్పి కూడా తెలుసు అనమాట. ఇక ఎక్స్ప్లెనేషన్లకు వెళ్ళి చూసినట్లయితే మీరు కీవర్డ్స్ని నోట్ చేసుకోవాలి. The poem began with the speaker describing how during quiet and thoughtful moment referred to as sessions of sweet silent thought అనమాట. అంటే ఏకాంతంగా కూర్చొని, ఒంటరిగా కూర్చొని తను ఆలోచిస్తున్నటువంటి స్వీట్ సైలెంట్ థాట్, అంటే
తన మెమొరీ అందులో ఎక్స్పీరియన్స్ పాస్ట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ అంతా ఊహిస్తున్నప్పుడు అది చాలా మధురానుభూతినిచ్చేటటువంటి ప్రేమ. ఆ గ్రామంలో ఉన్నప్పుడు తను ఎంతో ఎమోషన్గా హ్యూమన్ కనెక్షన్స్ అనేటటువంటివి ఉన్నాయి కదా, అదంతా ఎంతో ప్రేమగా ఉన్నటువంటి సందర్భంలోని అవన్నీ తలుచుకుంటే దుఃఖంలోకి వెళ్తుండనమాట అంతే. సో సెషన్స్ ఆఫ్ స్వీట్ సైలెంట్ థాట్. ఈ రిమెంబర్ పాస్ట్ ఈవెంట్స్ అంటే తను గతంలో ఉన్నటువంటి ఈవెంట్స్, తన ఫ్రెండ్స్తో జరిగినటువంటి డిఫరెంట్ టైంలో ఏమేమి చేసిండు, చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాడు, ఫ్రెండ్స్తో ఎట్లా మాట్లాడిండు, ఏమేమి మూమెంట్స్ ఉన్నాయని చెప్పి వాటిని ఆలోచిస్తున్నమాట. సో ఆయన అలోన్గా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు డిసప్పాయింట్మెంట్స్ అనేటటువంటివి రావడం జరిగింది. లుక్ బ్యాక్ ఆన్ ఈజ్ లైఫ్ అంటే తన వెనక్కి జీవితాన్ని చూసుకుంటే ఏమీ కనిపించలేదన్నమాట. ఈ రీకాల్స్ మెనీ థింగ్స్ ఈ వన్స్ డిసైడ్ బట్ కుడ్ నెవర్ అచీవ్ అంటే తను ఏమీ ఇప్పటి వరకు సాధించలేడనమాట. తను డిజైర్డ్గా ఫీల్ అవుతూ ఇప్పటివరకు నేను ఏం అచీవ్ చేయలేదు, ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత లండన్కి వెళ్ళింటాడు కానీ అక్కడ ఏమీ సాధించలేడు అనేటటువంటి, నేను ఏం అచీవ్ చేయలేను అనేటటువంటి బాధ ఆయనకు రిగ్రెట్గా ఉండడం జరిగిందనమాట. హీ ఫీల్స్ ద పెయిన్ ఆఫ్ ఈజ్ పాస్ట్ డిసప్పాయింట్మెంట్స్ అండ్ వేస్టెడ్ టైమ్ యాజ్ త్రో హీ ఎక్స్పీరియన్స్ దెమ్ ఓవరాల్ అగైన్ అంటే తను డిసప్పాయింట్గా తను వచ్చిన తర్వాత తన పాస్ట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ని ఆ మెమోరీస్ని అన్నీ ఊహిస్తూ నిరాశ చెందుతున్నాడు. నేను టైంని వేస్ట్ చేస్తున్నాను, ఇక్కడ వేస్టెడ్ టైమ్స్ అంటే తను ఏదిగి సెటిల్ అవ్వలేకపోతున్నాడు, ఫ్రెండ్స్ కూడా లేకపోయినరు అనేటటువంటి దాంతో ఫీల్ అవుతున్నాను అనమాట. ఓవరాల్గా ఇప్పటివరకు ఏమేమి చెప్పినా సోనెట్ 30 అనేటటువంటిది ఒక రిగ్రెట్ గురించి రీకాల్ చేసుకుంటున్నప్పుడు తను బాధపడతా అని చెప్పి సాడ్నెస్ వస్తుంది అని చెప్పినా సరే తను ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తూ ఆ గ్రామంలో తను ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఫ్రెండ్స్, అప్పుడు ఉన్నటువంటి లవ్, అప్పుడు ఉన్నటువంటి పవర్, ఇటువంటి కాన్సెప్ట్లు అన్నీ రిగ్రెట్గా ఫీల్ అవుతూ లుక్ బ్యాక్ వన్స్ ఆన్ ఈజ్ లైఫ్ అంటే తన గతకాలపు జీవితాన్ని తొంగి చూసుకొని నేను ఏం అచీవ్ చేయలేకపోయినా నేను స్టిల్ టైం వేస్ట్ చేస్తున్నా అనేటటువంటివి అన్నీ తను డిసప్పాయింట్మెంట్గా ఫీల్ అవుతాడు. ఇక్కడ చూడండి కీవర్డ్స్ రిమెంబర్స్ పాస్ట్ ఈవెంట్స్, తను పాతవి గుర్తు చేసుకుంటున్నాడు, తన సొంత జీవితాన్ని గుర్తు చేసుకుంటున్నాడు, ఆ గుర్తు చేసుకొని రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాడు, ఆ డిసప్పాయింట్ అనేటటువంటిది పొందుతున్నాడు అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే యాజ్ ద పోయం కంటిన్యూస్ ద స్పీకర్ స్వారో డీప్నెస్ అంటే తను లోతుగా ఆలోచిస్తూ తను బాధపడుతున్నటువంటి ప్రీషియస్ ఫ్రెండ్స్ అంటే తను గొప్పగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ని లోపల ఆలోచిస్తూ బాధపడుతున్నా అనమాట. హూ హ్యావ్ డైడ్ అండ్ ఆర్ హిడెన్ ఇన్ డేట్లెస్ నైట్ అంటే తన ఫ్రెండ్స్ కొంతమంది చిన్నప్పుడు చనిపోయినటువంటి వాళ్ళని లోపల ఆలోచించుకొని బాధపడుతున్నాడు. అట్లాగే వాళ్ళందరికీ హీ ఆల్సో మోరెన్స్ ద పెయిన్ ఆఫ్ ఓల్డ్ లవ్స్ దట్ వేర్ లాస్ట్ లాంగ్ ఎగో అంటే తన గతంలో కోల్పోయినటువంటి ఫ్రెండ్స్ని, వాళ్ళ లవ్స్ని మళ్ళీ బాధగా వాళ్ళందరికీ ఏదో శ్రద్ధాంజలి చెప్తున్నట్లుగా వాళ్ళు చనిపోయినటువంటి కొంతమందికి లోపల ఆలోచిస్తూ వాళ్ళ గురించి బాధపడుతున్నా అనమాట. అట్లాగే ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ అంటే ఆయనకు సంబంధించినటువంటి కొంతమంది ఫ్రెండ్స్ చనిపోయింటారు అనమాట, వాళ్ళ గురించి ఎమోషనల్ ఎక్స్పెన్స్గా ఫీల్ అవుతున్నాడు అనమాట. అట్లాగే వాళ్ళందరికీ సంబంధించినటువంటి గుర్తులు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి పాస్ట్ టైం ఎలా ఉంది, తను ఎట్లా ఉన్నా అనేటటువంటి కాన్సెప్ట్ని రిమెంబర్ చేసుకుంటున్నాడు. ఈ సారో ఈజ్ నాట్ జస్ట్ వన్స్ ఫెల్ట్ బట్ ఫెల్ట్ రిపీటెడ్లీ అంటే తను ఒక్కసారి ఆలోచిస్తున్నాడు, మళ్ళీ ఆలోచిస్తున్నాడు. ఎవ్రీ టైమ్ ఈ రీకాల్స్ దోస్ మెమరీస్ అంటే తను లండన్ ప్రాంతానికి వచ్చినా సరే అక్కడ ఎవ్రీ టైమ్ ఆ మెమోరీస్ని ఆలోచిస్తున్నాడు. ద స్పీకర్ గోస్ ఫర్దర్ బై సేయింగ్ దట్ హీ కీప్స్ ఏ కైండ్ ఆఫ్ ఎమోషనల్ రికార్డెడ్ ఆర్ అకౌంట్ అంటే తను ఎక్స్పీరియన్స్ చేసినటువంటి పాస్ట్ ఈవెంట్స్ అవన్నీ ఎమోషనల్గా రికార్డ్ అయి ఉన్నాయి. అవన్నీ కొన్ని అకౌంట్గా అంటే అవన్నీ కొన్ని కౌంట్లెస్ అంశాలుగా ఆయన లైఫ్లో ఉండిపోయినాయి. ఆయన వాటన్నిటిని ఆలోచిస్తూ తలుస్తూ సఫర్ అవుతున్నాడు. అట్లాగే ఆ దుఃఖం అనేటటువంటిది, ఆ ఎమోషనల్ అటెన్షన్, ఎమోషనల్ పెయిన్ అనేటటువంటిది తన ఫ్రెండ్స్ని ఆలోచిస్తుంటున్నాడు అనమాట. ఆ పెయిన్లో నుంచి ఎమోషనల్గా ఈ పోయం అనేటటువంటిది రాయడం జరిగింది. ఇక్కడ however in the final couplet the mood of the poem shift అంటే కొద్ది టైం తర్వాత ఆ పోయం అనేటటువంటిది షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. ఎట్లా షిఫ్ట్ అవుతుంది అంటే ఎక్స్పీరియన్స్లో చేసినటువంటి ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ ఆలోచిస్తూ బాధపడుతుంటాడు కదా,
బాధపడ్డ తర్వాత ఇప్పుడేమో ఆలోచిస్తున్నాడంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎంత మధురానుభూతిగా ఉంది, నా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు నేను ఎట్లా ఆనందంగా ఉన్నా, వాళ్ళతో నేను ఎట్లా లవ్ జర్నీ ఉంది నాది. ఇక్కడ లవ్ అంటే ప్రేమ అనేటటువంటిది ఏంటి, ఆ బాయ్స్ గర్ల్స్ అందరి మధ్య చిన్నగా ఉన్నప్పుడు ఉన్నటువంటి లవ్ అనమాట. సో ద స్పీకర్స్ సేస్ దట్ జస్ట్ బై థింకింగ్ ఆఫ్ ఈజ్ డియర్ ఫ్రెండ్ ఆల్ ఆఫ్ షారో ఎండ్స్ ఎవ్రీ లాస్ ఈజ్ రిస్టోర్డ్. అంటే ప్రతిది కూడా మళ్ళీ పునరుద్ధరణ మైండ్లో చేసుకుంటుంది అనమాట. ద మెమొరీ ఆఫ్ దిస్ ఫ్రెండ్ ఈజ్ సో పవర్ఫుల్ దట్ ఇట్ మేక్స్ అప్ ఫర్ ఆల్ ద దిఫ్ ఈ ఎవర్ ఎక్స్పీరియన్స్డ్. అంటే తన చిన్నప్పుడు తన ఫ్రెండ్స్తో పొందినటువంటి అనుభూతిని నేను ఎప్పటికీ పొందలేను అని చెప్పి ఆ సింబల్ ఆఫ్ ఎమోషనల్ హీలింగ్ ఆఫ్ కంఫర్ట్ని తను చేసుకొని సంతోషపడుతుండు. అంటే మొదట ఆలోచించి నేను టైం వేస్ట్ చేసినా, నేను ఏం అచీవ్ చేయలేకపోయినా, అయినా నా పాస్ట్లో ఉన్నటువంటివి అన్నీ నేను కోల్పోయినా అని చెప్పి బాధపడుతుండు. ఇప్పుడు పద్యంలో లాస్ట్లో ఏం చెప్తున్నాడు, నా ఫ్రెండ్స్ వాళ్ళతో ఉన్నటువంటి మెమొరీలు చాలా గొప్పవి, ఎమోషనల్గా వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉన్నా, నేను నెవర్ ఎక్స్పీరియన్స్డ్, నేను ఎప్పటికీ ఎక్స్పీరియన్స్ చేయలేనటువంటివి అని చెప్పి చెప్తున్నాను అనమాట. టు రిలైవ్ పెయిన్ అండ్ స్వారో పాస్ట్ గ్రిఫ్ ఫీల్ ఫ్రెష్. అంటే అవన్నిటిని ఆలోచించుకొని ఆ సాడ్నెస్ ఎంత వచ్చినా సరే తను మళ్ళీ తన జీవితంలోకి ఆలోచించుకుంటున్నాను అనమాట. ద పోయం మూవ్స్ ఫ్రమ్ సారో అండ్ మోరింగ్ టు ద hope and emotional recovery, highlighting the human need for connection, friendship and love can provide strength in the face of loss. అంటే తన జీవితంలో పొందినటువంటి అనుభూతిని, దుఃఖాన్ని మొదట ఎంతో ఆలోచించుకొని, నేను అన్నీ కోల్పోయినా, నేను టైం వేస్ట్ చేసినా, నేనేం అచీవ్ చేయలేకపోయినా, నా ఫ్రెండ్స్ని కోల్పోయినా అనేటటువంటి సాడ్నెస్ స్వారోని ఎంత పొంది వాళ్ళ ఫ్రెండ్స్ని, ఆ ఫ్రెండ్స్ చనిపోయినటువంటి వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు అవన్నీ దుఃఖం పొంది ఆ తర్వాత లాస్ట్ పోయం ఏం రాసిండు అంటే పోయంలో లాస్ట్ లైన్స్ ఏం రాసిండు, నేను నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఆ రకమైనటువంటి దుఃఖాన్ని, ఆ రకమైనటువంటి ఫ్రెండ్స్ని నేను ఎప్పటికీ పొందలేను అనేటటువంటి చెప్తూ పోయం మూవ్స్ ఫ్రమ్ షారో అండ్ మోరింగ్ టు హోప్ అండ్ ఎమోషనల్ రికవరీ, హైలైటింగ్ ద హ్యూమన్ నీడ్ ఫర్ కనెక్షన్. అంటే మనిషికి మనిషి సత్సంబంధాలు ఉంటేనే గొప్ప జీవితం అనేటటువంటి కనెక్షన్ని దేని గురించి చెప్తుండే స్పెషల్గా అంటే తన ఫ్రెండ్స్ గురించి, తన లవ్ గురించి, తను అక్కడ ఉన్నటువంటి తన యొక్క స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ల గురించి అవన్నిటిని ఆలోచించుకొని తను మళ్ళీ రికవర్ అవుతున్నాడు. అంటే అవన్నిటిని చిరునవ్వుతో అతను రికవర్ అవుతున్నాడు. హ్యూమన్ నీడ్స్ ఫర్ కనెక్షన్, మనిషికి సత్సంబంధాలు ఉండాలి, ప్రేమ మరియు లవ్ ఫ్రెండ్షిప్ అనేటటువంటిది ఉండాలి, సైకిల్ ఆఫ్ సాడ్నెస్ ఇవన్నీ పోతుంటాయి అనేటటువంటి కాన్సెప్ట్తో ఆలోచిస్తున్నాడు అనమాట. సారాంశం మీరు తెలుగులో కూడా మీరు స్క్రీన్ షాట్లో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, మరొకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తా, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సోనెట్ 30 అనేటటువంటిది ఏంటంటే సింపుల్గా విలియం షేక్స్పియర్ గారు తన చిన్నప్పుడు జీవితంలో నుంచి పెళ్ళైన తర్వాత లండన్కి వెళ్ళింటాడు అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఏం టైం వేస్ట్ సాధించలేకపోయినా, టైం వేస్ట్ ఇక్కడ నాకు ఫ్రెండ్స్ లేరు, ఏం లేరు, నేను ఒంటరిగా అయిపోయినా, ఆలోన్గా అయినా అని చెప్పి తన చిన్నప్పటి జీవితాన్ని అంతా ఆలోచించుకొని బాధపడుతూ అవన్నీ ఈ సోనెట్ 30గా రాస్తున్నాను అనమాట. చివరిగా విలియం షేక్స్పియర్ గారు తను చనిపోయే మూమెంట్ వరకు మళ్ళీ వాళ్ళ విలేజ్కి వెళ్తాడు, వెళ్ళి అక్కడనే చనిపోతాడు అనమాట. సో ఓవరాల్గా తను స్ట్రోటోఫోర్డ్ అపాన్ అవన్ అనేటటువంటి ప్రాంతంలో పుట్టింటాడు, లండన్కి వెళ్ళింటాడు. ఆ వెళ్ళినటువంటి కొద్ది టైం పీరియడ్ అంటే ఒక 20 సంవత్సరాలు కొంత ఎక్కువ టైం అక్కడ లండన్లో గడిపింటాడు యంగ్ ప్లే రైటర్గా. చూడండి, రీసెంట్లీ అరైవ్డ్ ఇన్ లండన్, అంటే ఈ సోనెట్ 30 రాసినటువంటి టైం పీరియడ్లో ఆయన లండన్లో ఉన్నాడు అనమాట. సో అట్లా ఆ లైఫ్ డిసప్పాయింట్మెంట్స్ని రీకాల్ చేసుకొని, ఫ్రెండ్స్ గురించి, లవ్ గురించి ఆలోచించుకొని, నేను టైం వేస్ట్ అది అని అనుకొని చివరిగా నేను ఎక్స్పీరియన్స్, నేను అవన్నిటిని ఎప్పటికీ పొందలేనేమో, నేను అవన్నిటిని అంత మంచి ఎక్స్పీరియన్స్ నేను ఎప్పటికీ చూడలేనేమో, ఆ సాడ్నెస్లో ఉన్నటువంటి హ్యూమన్ కనెక్షన్స్ అనేటటువంటివి డియర్ ఫ్రెండ్స్, డియర్ లవ్ అని చెప్పి ఆయన ఈ పోయంలో మనకు చెప్పడం జరిగిందనమాట. ఇది సోనెట్ 30 అనేటటువంటి లెసన్కి సంబంధించి మీరు ఒక్కసారి దండు వెంకటరాములు క్లాస్ విన్నారంటే మీకు తిరిగే ఉండదు. మీరు ఎక్కడ చూసినా సరే ఇంత డెప్త్ వర్క్ అనేటటువంటిది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇంత డెప్త్ వర్క్తో ఎవ్వడు పనిచేయడు, ఇంత డెప్త్ వర్క్ని ఎవ్వడు రీసెర్చ్ చేయడు. మీకు ఏదో లెసన్ చెప్తారు, వీడియో చేస్తారు, అంతే పోతారు తప్ప మీకు ఇంత డెప్త్గా ఎవ్వడు ఆలోచన చేయడం. అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మిగిలిన అన్ని లెసన్లు కూడా వినండి, ఎగ్జామ్స్కి మంచిగా ప్రిపేర్ అవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి కాన్సెప్ట్. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.